తెలంగాణ అసెంబ్లీ సమావేశాలు వాడివేడిగా సాగుతున్నాయి. ఈ రోజు అసెంబ్లీలో ప్రభుత్వం 4 బిల్లులు ప్రవేశపెట్టనుంది. భూభారతి బిల్లుపై చర్చ ఇవాళ కొనసాగించనుంది. తర్వాత తెలంగాణ మున్సిపాలిటీ సవరణ బిల్లు, గ్రేటర్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ బిల్లు, తెలంగాణ పంచాయతీరాజ్ సవరణ బిల్లులను మంత్రులు సభ ముందుకు ప్రవేశపెట్టనున్నారు. ఇక 2 అంశాలపై స్వల్పకాలిక చర్చ జరగనుంది. ప్రభుత్వ అప్పులు, చెల్లింపులు, రైతు భరోసాపై చర్చ ఉంటుంది. ఇవాళ ఏపీ కేబినెట్ సమావేశం కానుంది. ఉదయం 11 గంటలకు జరిగే భేటీలో సిఆర్డీఏ సమావేశంలో ఆమోదం తెలిపిన 24,276 కోట్ల విడుదలకు గ్రీన్ సిగ్నల్ ఇవ్వనుంది. అలాగే పీడీఎస్ రైస్ విదేశాలకు తరలిపోకుండా తీసుకోవాల్సిన చర్యలపై కేబినెట్ చర్చించనుంది. దీంతో పాటు సోషల్ మీడియా పోస్టులపై పెట్టిన కేసులు, వాటి పురోగతిపై చర్చించనుంది. ఏపీలో పెట్టుబడుల అంశంపై కూడా డిస్కస్ చేయనున్నారు. ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ ఈ రోజు మన్యం జిల్లా పర్యటనకు వెళ్తున్నారు. ఈ రోజు నుంచి ఎల్లుండి వరకు గిరిజన ప్రాంతాలైన అరకు, పాడేరు, కురుపాంలో పర్యటించనున్నారు. గిరిజన ప్రాంతాల్లో మౌలిక వసతులపై పవన్ అధికారులతో చర్చిస్తారు. గిరిజన ప్రాంతాల్లో రహదారి సౌకర్యం లేక డోలీల్లో గర్భిణులను హాస్పిటల్స్ కు తరలిస్తూ ఉంటారు. ఈ ప్రాంతాల్లో రోడ్ల ఏర్పాటుపై సమీక్ష చేయనున్నారు డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. రాజధాని అమరావతి నిర్మాణం మరో 3 ఏళ్లలో పూర్తవుతుందన్నారు మున్సిపల్ మంత్రి నారాయణ. అమరావతి పనులకు సిఆర్డీఏ 45,000 కోట్ల రూపాయలకు క్లియరెన్స్ ఇచ్చిందన్నారు. జనవరి నాటికి 62,000 కోట్ల రూపాయల పనులకు టెండర్లు పిలుస్తామన్నారు. 45,000 కోట్ల రూపాయల అమరావతి పనులకు రేపు జరిగే కేబినెట్ సమావేశంలో ప్రతిపాదనలు పెడతామన్నారు. 5 ఐకానిక్ టవర్లు, 3,600 అధికారుల నివాసాలు నిర్మిస్తామని చెప్పారు. ఫార్ములా ఈ కార్ రేసింగ్ వ్యవహారం తెలంగాణలో హాట్ టాపిక్ గా మారింది. ఈ అంశంపై స్పీకర్ ను కలిశారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. ఈ కార్ రేస్ అంశంపై సభలో చర్చ పెట్టాలని కోరారు. ఈ విషయంలో లీకులు ఎందుకు ఇస్తున్నారని ప్రశ్నించారు. తాము తప్పు చేశామని అనుకుంటే అసెంబ్లీ చర్చకు రెడీ అన్నారు. ఎవరిది తప్పు సభలోనే తేలుద్దామని కోరారు. అసెంబ్లీలో చర్చ పెడితే ప్రజలకు వాస్తవాలు తెలుస్తాయన్నారు బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు. కాళేశ్వరం కమిషన్ బహిరంగ విచారణకు మాజీ సీఎస్ ఎస్కే జోషి, మాజీ ఐఏఎస్ రజత్ కుమార్ హాజరయ్యారు. తుమ్మిడిహట్టి నుంచి ప్రాణహిత చేవెళ్ల ప్రాజెక్టును ఎందుకు మార్చారని కమిషన్ ప్రశ్నించగా అక్కడ నీటి లభ్యత ఎక్కువ లేదని సమాధానమిచ్చారు జోషి. అలాగే ప్రాజెక్టు స్థలాన్ని ఎవరు మార్చారని అడగ్గా నాటి సీఎం, మంత్రులు నిర్వహించిన సమావేశంలో నిర్ణయం తీసుకున్నారని చెప్పారు మాజీ సీఎస్. మేడిగడ్డ ప్రాజెక్టు సీఎం నిర్ణయమేనా అని కమిషన్ ప్రశ్నించగా ప్రభుత్వం అని సమాధానం చెప్పారాయన. ప్రభుత్వం ఎవరు అని కమిషన్ అడగడంతో సీఎం, మంత్రులు అని జవాబిచ్చారు జోషి. బ్యారేజీ నిర్మాణ సంస్థలు, ఇతర ఏజెన్సీల సాయం ఏమైనా తీసుకున్నాయా అని కమిషన్ పీసీ ఘోష్ అడగ్గా కాంట్రాక్టు సంస్థలు అవసరాన్ని బట్టి వేరే సంస్థల సాయం తీసుకుని ఉండొచ్చని జోషి సమాధానమిచ్చారు. డిజైన్లు, గేట్ల ఆపరేషన్ల లోపం వంటి కారణాలతో మేడిగడ్డ కుంగిపోయి ఉండొచ్చని ఆయన వివరించారు. హైదరాబాద్ లో అక్రమ కట్టడాల కూల్చివేతలపై హైడ్రా కమిషనర్ ఏవి రంగనాథ్ క్లారిటీ ఇచ్చారు. హైడ్రా ఏర్పాటుకు ముందు అనుమతి ఇచ్చిన ఏ కట్టడాలను హైడ్రా కూల్చబోదన్నారు. జూలై 2024కి ముందు అనుమతి లేకుండా కట్టి నివాసం ఉంటే కూల్చివేయబోమన్నారు. అనుమతులు లేకుండా కట్టిన వాణిజ్య, వ్యాపార కట్టడాలను మాత్రం ఎప్పుడు కట్టినా ఎఫ్టీఎల్లో పరిధిలో ఉంటే కూల్చివేస్తామన్నారు. పేదలను ముందు పెట్టి వెనక నుంచి చక్రం తిప్పుతోన్న ల్యాండ్ గ్రాబర్స్ విషయంలో వెనుకంజ వేసే ప్రసక్తే లేదన్నారు. హైదరాబాద్ లోని చెరువుల ఎఫ్టీఎల్ మార్కింగ్ ప్రక్రియ ఇప్పటికే హైడ్రా మొదలైందన్నారు. హైదరాబాద్ లో 12 చెరువుల్లో కూల్చివేతలు చేపట్టామన్న రంగనాథ్ చెరువుల పునరుద్ధరణపై ప్రభుత్వానికి నివేదిక సమర్పించామన్నారు. లగచర్ల కేసులో నిందితులందరికీ బెయిల్ మంజూరు చేసింది నాంపల్లి కోర్టు. పట్నం నరేందర్ రెడ్డితో పాటు సురేష్, మిగిలిన నిందితులకు కూడా బెయిల్ ఇచ్చింది. పట్నం నరేందర్ రెడ్డికి 50,000 రూపాయల చొప్పున 2 ష్యూరిటీలు ఇవ్వాలని ఆదేశించింది. మిగిలిన వారికి 20,000 రూపాయల ష్యూరిటీ సమర్పించాలని తెలిపింది కోర్టు. 3 నెలల పాటు ప్రతి బుధవారం పోలీసుల ముందు విచారణకు హాజరు కావాలని పట్నం నరేందర్ రెడ్డిని ఆదేశించింది న్యాయస్థానం. నెల్లూరు జిల్లా మర్రిపాడు మండలంలో జికా వైరస్ కలకలం రేపింది. వెంకటాపురం గ్రామంలో ఓ 7 ఏళ్ల బాలుడికి వారం రోజుల క్రితం ఫిడ్స్ వచ్చాయి.
దీంతో కుటుంబ సభ్యులు నెల్లూరులోని ఓ ప్రైవేట్ హాస్పిటల్కి తీసుకెళ్లారు. అక్కడ వైద్య పరీక్ష నిర్వహించిన డాక్టర్లు బాలుడికి ఏదో వైరస్ సోకినట్లుగా అనుమానిస్తూ వెంటనే చెన్నైకు తీసుకువెళ్లాల్సిందిగా సూచించారు. బాలుడు ప్రస్తుతం చెన్నైలో ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నాడు. బాలుడికి జికా వైరస్ సోకినట్లుగా లక్షణాలు కనిపిస్తూ ఉండడంతో వైద్య పరీక్షలు నిర్వహిస్తున్నారు. జికా వైరస్ సోకిందనే వార్త వైరల్ అవ్వడంతో ప్రత్యేక వైద్య సిబ్బంది వెంకటాపురం గ్రామంలో పర్యటించారు. మెడికల్ క్యాంప్స్ ఏర్పాటు చేసి ఇంటింటా తిరుగుతూ ప్రజలకు అవగాహన కల్పించారు. ఇంకెవరికైనా వైరస్ లక్షణాలు ఉన్నాయేమోనని పరీక్షలు చేపట్టారు. బాలుడికి జికా వైరస్ సోకినట్లుగా ఇంకా నిర్ధారణ కాలేదని చెప్తున్నారు డాక్టర్లు. కాకినాడ జిల్లాలో స్టెల్లా ఎల్ పనామా షిప్ నుంచి రేషన్ బియ్యాన్ని అన్లోడ్ చేశారు. పడవలో 1320 టన్నుల రేషన్ బియ్యం ఉన్నట్లు కలెక్టర్ ప్రకటించడంతో వాటిని అక్కడి నుంచి తరలించారు. స్టెల్లా ఎల్ పనామా షిప్ పై నిర్ణయం తీసుకుంటామన్నారు. షిప్ నుంచి జార్జ్లోకి రైస్ దింపి పోర్టుకు తరలించారు. కృష్ణా జిల్లా ఉయ్యూరులో జీఎస్టీ అధికారుల తనిఖీలు చేశారు. ఉయ్యూరులోని సుధీర్ టింబర్ డిపో సంస్థలో తనిఖీలు నిర్వహించారు. ఉదయం నుంచి రాత్రి వరకు సోదాలు కొనసాగాయి. వివరాలను తెలుసుకునేందుకు వెళ్లిన మీడియాను టింబర్ డిపో యాజమాన్యం లోపలికి అనుమతించలేదు. సికింద్రాబాద్ కిమ్స్ హాస్పిటల్లో చికిత్స పొందుతోన్న శ్రీతేజ్ ను నిర్మాత అల్లు అరవింద్ పరామర్శించారు. బాలుడి కుటుంబ సభ్యులతో మాట్లాడారు. శ్రీతేజ్ ఆరోగ్య పరిస్థితిపై డాక్టర్లను అడిగి తెలుసుకున్నారు. ఆర్టీసీ క్రాస్ రోడ్లోని సంధ్యా థియేటర్ వద్ద పుష్ప 2 సినిమా షో సందర్భంగా తొక్కిసలాట జరిగింది. ఈ ఘటనలో శ్రీతేజ్ గాయపడగా తల్లి ప్రాణాలు కోల్పోయారు. అప్పటి నుంచి కిమ్స్ లో చికిత్స పొందుతున్నాడు శ్రీతేజ్. నటుడు అల్లు అర్జున్ అరెస్ట్ తర్వాత సోషల్ మీడియా పోస్టులపై 4 కేసులు నమోదు చేశారు పోలీసులు. ప్రభుత్వం, సీఎం రేవంత్ పై అభ్యంతరకర పోస్టులు పెట్టిన వాళ్ల మీద కేసులు నమోదయ్యాయి. పలువురు ఇచ్చిన ఫిర్యాదు మేరకు కేసు ఫైల్ చేశారు హైదరాబాద్ సైబర్ క్రైమ్ పోలీసులు. నిందితులపై ఐటీ యాక్ట్ తో పాటు బిఎన్ఎస్ 352, 353 సెక్షన్స్ కింద కేసు నమోదైంది. హైదరాబాద్లోని చెర్లపల్లి రైల్వే టెర్మినల్ను కేంద్ర మంత్రులు అశ్విని వైష్ణవ్, మంత్రి కిషన్ రెడ్డి ఈ నెల 28న ప్రారంభించనున్నారు. మహానగరం సిగలో చెర్లపల్లి రైల్వే టెర్మినల్ మరో మణిహారం కానుంది. అత్యంత ప్రతిష్టాత్మకంగా సుమారు 430 కోట్ల రూపాయల వ్యయంతో నిర్మించారు. ఈ స్టేషన్లో 6 ఎస్కలేటర్లు, 7 లిఫ్ట్లు, 6 బుకింగ్ కౌంటర్స్, పురుషులు, మహిళలకు వేర్వేరు వెయిటింగ్ హాల్స్, హై క్లాస్ వెయిటింగ్ ఏరియా, గ్రౌండ్ ఫ్లోర్లో ఎగ్జిక్యూటివ్ లాంజ్ ఉంది. మొదటి అంతస్తులో కెఫెటేరియా, రెస్టారెంట్, రెస్ట్ రూమ్ సౌకర్యాలు ఏర్పాటు చేశారు. ప్రయాణికులకు ఉచిత వైఫై సదుపాయం కల్పించనున్నారు. హైదరాబాద్ శివారులోని ఈ టెర్మినల్ అందుబాటులోకి వచ్చాక పలు రైళ్లు ఇక్కడి నుంచి ప్రారంభం కానున్నాయి. హైదరాబాద్లో ఫుడ్ సేఫ్టీ అధికారులు తనిఖీలు చేస్తున్నారు. నారాయణగూడ, కాచిగూడలోని పలు రెస్టారెంట్స్ లో రైడ్స్ చేశారు. నారాయణగూడలోని మెహఫిల్ బిర్యానీ దర్బార్, కాచిగూడలోని ముబారక్ అరేబియన్ మండీ హౌస్ లో తనిఖీలు చేశారు. నాన్ వెజ్ ఐటమ్స్ లో సింథటిక్ ఫుడ్ కలర్స్ కలిపినట్టు గుర్తించారు. కిచెన్ పరిసరాలు పూర్తిగా అపరిశుభ్రంగా ఉన్నట్లు తేల్చారు. లైంగిక వేధింపుల కేసులో హైదరాబాద్ కు చెందిన యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేశారు జూబ్లీహిల్స్ పోలీసులు. ప్రసాద్ బెహ్రాతో కలిసి వెబ్ సిరీస్ లో నటించింది బాధితురాలు. కొన్ని రోజులుగా లైంగికంగా వేధిస్తున్నాడని పోలీసులకు ఫిర్యాదు చేసింది. దీంతో యూట్యూబర్ ప్రసాద్ బెహ్రాను అరెస్ట్ చేసి రిమాండ్ కు తరలించారు పోలీసులు. ప్రసాద్ బెహ్రా వెబ్ సిరీస్లు చేస్తున్నారు. కమిటీ కుర్రాళ్లు సినిమాతో గుర్తింపు తెచ్చుకున్నాడు. ప్రకాశం జిల్లా నల్లమల అటవీ ప్రాంతంలో 15 మంది భక్తులను ఫారెస్ట్ సిబ్బంది పోలీసులు రక్షించారు. ఇష్టకామేశ్వరి దేవి ఆలయానికి వెళుతూ అటవీ ప్రాంతంలో తప్పిపోయారు. శ్రీశైలంలో మల్లన్న దర్శనం చేసుకుని వెళ్తూ ఉండగా నల్లమలలో తప్పిపోయారు. డయల్ 100కు సమాచారం ఇచ్చారు. అటవీ ప్రాంతంలో గాలింపు చేపట్టిన ఫారెస్ట్ అధికారులు సెల్ ఫోన్ సిగ్నల్స్ ఆధారంగా ఎర్రగొండపాలెం మండలం నెక్కంటి వద్ద నల్లమల ఫారెస్ట్ లో ఉన్నట్టు గుర్తించారు.
జమిలీ బిల్లు పరిశీలనకు సంయుక్త పార్లమెంటరీ కమిటీ ఏర్పాటు చేసింది కేంద్రం. పీపీ చౌదరి చైర్మన్ గా 31 మంది సభ్యులతో జేపీసీ కమిటీ వేసింది. లోక్సభ నుంచి 21, రాజ్యసభ నుంచి 10 మంది ఎంపీలు కమిటీలో ఉన్నారు. ప్రియాంక గాంధీ కూడా కమిటీలో ఒక సభ్యురాలు. ఇక సీఎం రమేష్, బన్సూరి స్వరాజ్, పురుషోత్తం రూపాల, అనురాగ్ సింగ్ ఠాకూర్, విష్ణు దయాళ్ రామ్కు స్థానం కల్పించారు. రాజ్యసభలో అంబేద్కర్ పై కేంద్ర హోంమంత్రి చేసిన వ్యాఖ్యలు దుమారం రేపుతున్నాయి. అంబేద్కర్ ను అవమానించారంటూ దేశవ్యాప్తంగా ఆందోళన చేస్తున్నాయి ప్రతిపక్షాలు. అమిత్ షా వ్యాఖ్యలను ముక్త కంఠంతో ఖండిస్తున్నాయి. ఆయన వెంటనే క్షమాపణలు చెప్పాలని డిమాండ్ చేస్తున్నాయి. భారత రాజ్యాంగ నిర్మాత, దేశానికి దిశానిర్దేశం చేసిన అంబేద్కర్ ను ఆయన రచించిన రాజ్యాంగాన్ని అవమానిస్తే దేశం సహించదని అన్నారు కాంగ్రెస్ ఎంపీ రాహుల్ గాంధీ. కోట్లాది మంది దళితులు, అణగారిన వర్గాల ప్రజల ఆత్మగౌరవానికి ప్రతీక అయిన అంబేద్కర్ పై ఇలాంటి వ్యాఖ్యలు దారుణమని ప్రియాంక గాంధీ ట్వీట్ చేశారు. ఈ నెల 21, 22న ప్రధాని నరేంద్ర మోడీ కువైట్ లో పర్యటిస్తారు. ఆ దేశ ఆహ్వానం మేరకు ఆయన అక్కడ పర్యటించనున్నారు. కువైట్ ఉన్నతాధికారులు, ప్రవాస భారతీయులతో ఆయన భేటీ అవుతారు. కువైట్ ను చివరిసారి 1981లో మాజీ ప్రధాని ఇందిరాగాంధీ సందర్శించారు. మళ్లీ 43 ఏళ్ల తర్వాత మోడీ అక్కడికి వెళ్తున్నారు. కువైట్ లో దాదాపు 10 లక్షల మంది భారతీయులు నివసిస్తున్నారు. ప్రాణాంతక మంకీ పాక్స్ వైరస్ కేసులు ఆందోళన కలిగిస్తున్నాయి. కేరళలో కొత్తగా 2 కేసులు నమోదయ్యాయి. యూఏఈ నుంచి వచ్చిన 2 ప్రయాణికులకు పాజిటివ్ గా నిర్ధారణ అయింది. వాయనాడుకు చెందిన వ్యక్తికి తొలుత నిర్ధారణ కాగా తాజాగా కర్నూలు జిల్లా వాసికి వైరస్ సోకినట్లు తేలింది. అప్రమత్తమైన అధికారులు బాధితులతో సన్నిహితంగా మెలిగిన వారిని గుర్తించే పనిలో నిమగ్నమయ్యారు. ఈ వైరస్ లక్షణాలు కనిపిస్తే వెంటనే అధికారులకు తెలియజేయాలని విజ్ఞప్తి చేశారు. ముంబై సముద్ర తీరంలో విషాదం జరిగింది. పర్యాటకులతో వెళ్తున్న ఫెరీ బోట్ ను నావీకి చెందిన స్పీడ్ బోట్ ఢీకొట్టింది. ఈ ప్రమాదంలో 13 మంది మృతి చెందారు. మృతుల్లో 10 మంది పర్యాటకులు, 3 నావీ అధికారులు. ఇప్పటి వరకు 101 మందిని కాపాడాయి సహాయక బృందాలు. గేట్వే ఆఫ్ ఇండియా నుంచి ఎలిఫెంటా గుహలకు నీల్ కమల్ అనే ఫెరీ బోట్ 100 మందికి పైగా ప్రయాణికులతో వెళ్లింది. ఆ సమయంలో వేగంగా వచ్చిన స్పీడ్ బోట్ ఢీకొట్టింది. దీంతో ఫెరీ బోట్ సముద్రంలో మునిగిపోయింది. ఇంకా కొంతమంది ఆచూకీ తెలియాల్సి ఉందన్నారు సీఎం ఫడ్నవీస్. మృతుల కుటుంబాలకు 5 లక్షల చొప్పున నష్టపరిహారం ప్రకటించారు. ఏపీని వర్షాలు వెంటాడుతున్నాయి. నైరుతి బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం ఆంధ్రప్రదేశ్కు ముప్పుగా మారుతోంది. తమిళనాడు తీరానికి చేరువగా వచ్చి దిశను మార్చుకుని ఏపీ తీరం వెంబడి బలమైన ఈదురుగాలులు పయనిస్తుందని భారత వాతావరణ విభాగం హెచ్చరించింది. దీని ప్రభావంతో వచ్చే 3 రోజులు ఏపీలో భారీ వర్షాలు కురుస్తాయని చెబుతున్నారు.